చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు కృష్ణా జిల్లా టీడీపీ నేతలు. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వెళ్లనున్నారు. ఇప్పటికే బాబు నివాసానికి చేరుకున్నారు యార్లగడ్డ, నాగుల్ మీరా. చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు కృష్ణా జిల్లా టీడీపీ నేతలు. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వెళ్లనున్నారు. ఇప్పటికే బాబు నివాసానికి చేరుకున్నారు యార్లగడ్డ, నాగుల్ మీరా. చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు కృష్ణా జిల్లా టీడీపీ నేతలు. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వెళ్లనున్నారు. ఇప్పటికే బాబు నివాసానికి చేరుకున్నారు యార్లగడ్డ, నాగుల్ మీరా. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, చంద్రబాబు నివాసానికి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు చేరుకుంటున్నట్లు మనకు సమాచారం అందుతోంది. పార్థసారథి కూడా, అంటే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నిజంగానే మీరు చెప్పినట్లుగానే మరి కాసేపట్లో పార్థసారథి చంద్రబాబు నివాసానికి వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే కృష్ణా జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా ఈ చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా యార్లగడ్డ, అంటే గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో యార్లగడ్డే కాకుండా కొలుసు పార్థసారథి పెనుమలూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కొలుసు పార్థసారథి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి దాదాపు రంగం సిద్ధమైంది. దాదాపు ఒక వారం రోజుల పాటు పార్థసారథి చుట్టూ హైడ్రామా కృష్ణా జిల్లాలో నడిచిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా నుంచి అటు పార్థసారథే కాకుండా వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా, విజయవాడకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయవాడకు సంబంధించిన వైసీపీ విజయవాడ టౌన్కు సంబంధించిన విజయవాడ సిటీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ కూడా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సో పెనమలూరు నుంచి పార్థసారథి తిరిగి టీడీపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే నూజివీడికి వెళ్తారనేది స్థానికంగా వినిపిస్తున్నమాట. సో ఈ అంశానికి సంబంధించి కొద్దిగా క్లారిటీ తీసుకోవడంతో పాటుగా చేరికకు సంబంధించి కూడా ఒక నిర్ణయానికి ఇప్పటికే వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన పార్థసారథి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. సో ముందుగా చంద్రబాబు నాయుడు నివాసానికి పార్థసారథి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అంటే ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశంతో పాటుగా ఎప్పుడు చేరికకు సంబంధించిన తేదీని ఖరారు చేసే దిశగా కూడా చంద్రబాబుతో కలిసిన తర్వాత పార్థసారథి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.